నమస్కారం. ఏంలే ఈ కృష్ణపట్నం పోర్టు ఈరోజు లాస్ట్ వెజల్ ఈరోజు నుంచి కంటైనర్ పోర్టు మూత అంటే కృష్ణపట్నం పోర్టు మూతేసినట్టే. వాళ్ళు ఏం చెప్తారంటే మనం మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఏపీ మారిటైమ్ బోర్డు ఏదైతే ఓనర్షిప్లో ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది, బల్క్ కార్గో పెరిగిందంట, అంతేగాని కంటైనర్ పోర్టు కొనసాగద్దని చెప్పలే. అదాని పోర్టు ఆ సీఈఓల దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ కూడా అదే ఉంది. మేము అడిగేది ఏంటంటే బూడిద బొగ్గు మొత్తం దుమ్ము ధూళి మాకిచ్చి కంటైనర్ పోర్టుని షిఫ్ట్ చేసేదానికి మీరెవరు? మీకోసం అక్కడ 2700 ఎకరాలు సాక్రిఫైస్ చేశారు, గ్రామాలు ఖాళీ చేశారు. ఇప్పుడు మీ బల్క్ కార్గో వల్ల కాలుష్యం భరిస్తున్నారు. అసలు కంటైనర్ పోర్టు కూడా ఎత్తేస్తాము, తమిళనాడులో మేము కాటుపల్లి ఎన్నూరు కొనుక్కున్నాం కాబట్టి అక్కడ పెట్టుకుంటామంటే, ఇక్కడ ఈ పోర్టుని బేస్ చేసుకుని వచ్చిన పరిశ్రమలు, ఆధారపడ్డ పరిశ్రమలు ఈ పోర్టు కోసం సేకరించిన 6000 ఎకరాలు కృష్ణపట్నం SEZ, ఇక్కడ కిసాన్ SEZ పక్కనే పోర్టులో 2300 ఎకరాలు, ఇక్కడ 6000 ఎకరాలు మేనకూరు SEZ ఏమైపోవాలా? అంటే భవిష్యత్ తరాలకి నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు రాకుండా ఇది ఈరోజు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకి ఒక హబ్గా తయారైంది. నెల్లూరు నుంచి రైసు, క్వాడ్జీ, ఫిష్, ప్రాన్, గుంటూరు నుంచి చిల్లీ, టొబాకో, కాటన్, అట్లే ఈస్ట్ వెస్ట్ నుంచి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్. ఇది ఇంపోర్టు శ్రీ సిటీకి ఇసుజు మోటార్స్, స్కానియా మోటార్స్ బెంగళూరుకి, ఫోర్స్ మోటార్స్ బెంగళూరు, పేపర్ రోల్స్ హైదరాబాద్, వైట్ సిమెంట్ గుంటూరు, షియానాట్స్ నెల్లూరు, సోలార్ కర్నూలు, LED లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఫర్నిచర్ విజయవాడ. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం మూసేసి మీకు బొగ్గు బూడిద వేస్తామంటే ఎవరిది? ఎవరు ఓనర్షిప్? ఈరోజు ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఏప్రిల్ 9, 2009 నుంచి 39 వరకు ఉంది. వాళ్ళ ఏపీ మ్యారిటైమ్ ఇచ్చిన అగ్రిమెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్. వాళ్ళకి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది, 39తో క్లోజ్ అయిపోద్ది. ప్రభుత్వానికి ఇష్టం ఉంటే 10 సంవత్సరాలు, ఇష్టం ఉంటే మరో 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తాం. ఈరోజు ఇక్కడ మూతేసేసి మొత్తం కాటుపల్లికి మేము ఎన్నూరికి షిఫ్ట్ చేసుకుంటామంటే ఏడొచ్చే పరిశ్రమల పరిస్థితి. ఇన్ని వేల ఎకరాలు పోర్టు కోసం ఇచ్చిన ఎకరాలు, 1000 ఎకరాలు, కిసాన్ SEZ 1000 ఎకరాలు ఏమైపోవాలా? ఈ ప్రాంతం కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ 7 జిల్లాలు భవిష్యత్తు ఏమిటి? ఈరోజు 9000 నుంచి 10,000 మంది ఉద్యోగుల ఉపాధి అవకాశాలు వాళ్ళకి పోతున్నాయి. ఉదయాన్నే నాకు 25 మంది వచ్చారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ నా దగ్గర ఉంది. మమ్మల్ని కాపాడండి. 9 లక్షల కోట్ల టర్నోవర్ ఉంది, 9 లక్షల కోట్ల టర్నోవర్, 800 నుంచి 1000 కోట్ల ఆదాయం అండి. ఇప్పుడు 19 నుంచి 21కి 4 లక్షల కంటైనర్లకు పడిపోయింది. 5 లక్షల కోట్ల టర్నోవర్, 24కి 1,00,000 కంటైనర్లు, 1,50,000 కోట్ల టర్నోవర్, 150 కోట్ల ట్యాక్స్ రెవెన్యూకి పడిపోయింది. ఎవరు కారణం? మీకు అదానీ గారికి ఇక్కడ నుంచి వరుస దేశమంతా ఆయనకి ఓడరేవులు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు. అయ్యా మేము ఇక్కడ మా రైతులు, మా బిడ్డల భవిష్యత్తు ఊర్లు వదిలిపెట్టి పోర్టు కోసం, SEZల కోసం, పరిశ్రమల కోసం ఇచ్చారు మా వాళ్ళు. మా రైతు బిడ్డలు త్యాగాలు చేసి ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీ వ్యాపారం కోసం మేము షిఫ్ట్ చేసుకుంటామంటే ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఉదయాన్నే CPI ఆఫీస్కి పోయి ఇచ్చాం, ఇప్పుడు జనసేనకు వచ్చాం, CPM తిరిగిపోతున్నాం, BJP తిరిగిపోతున్నాం, అందరం కలిసి అదాని పోర్టు తిరిగిపోతాం. మేము చెప్పాల్సింది చెప్తాం. న్యాయమైన డిమాండ్, మేము ఏదో గొంతెమ్మ కోరికలు కోరటంలే. ఏ హక్కు అయితే మాకుందో ఆ హక్కుల కోసం పోరాడతాం. భవిష్యత్ తరాలు పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా పోయే పరిస్థితి చేసేదానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందరూ కలిసి వస్తారని అనుకుంటున్నాం. అక్కడ చూస్తే మళ్ళీ ఆయన మంత్రి గారి ఆధ్వర్యంలో ఆడొక టోల్ పెట్టాడు. దానికి 5%
ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇప్పుడు ఒక లారీ బాడుగా 30,000 అనుకోండి, దాంట్లో ఆయనకి 1,500 కట్టాలా. 70,000 అనుకోండి, 3,500 కట్టాలా. ఒక కంటైనర్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 3,000 పోర్ట్లో ఛార్జ్ చేస్తుంటే ఒక కంటైనర్ పోతే కంటైనర్కి 1,500 నుంచి 2,000 కట్టాలా. ఏమి చొక్కా నలగకుండా అట ఆ పోల్ అటు వేసి టోల్ గేట్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని టోల్. వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా మేము బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రికి ఉంటే పోయినాం, ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి తిరిగిపోండి, గోవర్ధన్ రెడ్డి తిరిగిపోతే విష్ణువర్ధన్ రెడ్డి తిరిగిపోండి, విష్ణువర్ధన్ రెడ్డి తిరిగిపోతే మీ టైర్లు గాలి తీసేస్తాం, మీ లారీలు తగలబెడతాం, మాకన్నీ తెలీదు. బాడుగులు 5% ఇవ్వాలా, కంటైనర్కి ఇంత ఇవ్వాలా, 20 feet కంటైనర్కి ఇంత ఇవ్వాలా, 40 feet కంటైనర్కి ఇంత ఇవ్వాలా. ఇవన్నీ కలిసి అదాని సేఫ్గా అదాని ఎత్తుక్కుంటున్నాడు. ఏదో ఒక కారణం కోసం కాటుపల్లికి షిఫ్ట్ చేసేసి అలా ఇదంతా బల్క్. ఇక్కడ తమిళనాడు ప్రజలు తిరగబడుతున్నారు. బల్క్ కార్గో మీద కాలుష్యాన్ని భరించలేము, ఈ 100,000 వెహికల్స్ సిటీ మీద పోయేదానికి ఒప్పుకోమని తిరగబడ్డారు. అందుకని ఇక్కడ ఎవరు మాట్లాడరు. ఆంధ్రాలో ముఖ్యమంత్రి హ్యాపీ, అదాని గారు ఏ నిర్ణయం తీసుకున్నా చేతులు ఎత్తేస్తాడు. నెల్లూరు జిల్లా ప్రజల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరంలే. అందుకని మాకు మట్టి బూడిద, వాళ్ళకి పరిశ్రమలకు ఉపయోగపడే కంటైనర్ కాదు. దీని మీద మేమందరం కలుస్తాము. ఇప్పుడు సిపిఎం ఆఫీస్ పోతున్నాం, సాయంత్రం బీజేపీ ఆఫీస్ పోతాం. మ్యాక్సిమం ఇప్పుడు జెన్కో ప్రైవేటైజ్ చేస్తుంటే అదాని కోసం మా ట్రేడ్ యూనియన్లు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆపుకున్నాం కదా. అదే మంత్రి తిరిగిపోతే, గోవర్ధన్ రెడ్డి తిరిగిపోతే లైట్లు ఆపేయండి అని చెప్పి మీకు ఎందుకయ్యా? జీతాలే కదా మీకు కావాల్సిందే. ఓ ఎక్కడుంటాయండి, బతుకుపోండి. అదాని అయితే అంబానీ అయితే జీతాలు మీకు కావాల్సింది, జెన్కో అయితే అని మాట్లాడినోడు ఈరోజు ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఇంపార్టెంట్ కీలక 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా అక్కడ శంకుస్థాపన జరిగింది. నాట్కో సంస్థ తర్వాత సివి రావు గారికి మారింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాగానే అదానికి ఇచ్చేయి అంటే ఇచ్చేయాలి. అది ఈరోజు దురదృష్టం. ఇక్కడ అందరం కలిసి పోరాడతాం. ఎవరు మా కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం. ఇప్పుడు అక్కడ ఉపాధి ఉద్యోగాలు కోల్పోయిన 10,000 కుటుంబాల కోసం, దీని మీద ఆధారపడి వచ్చే పరిశ్రమలు తెచ్చుకునేదానికి, 1,000 ఎకరాలు సేకరించిన వాటిల్లో పరిశ్రమలు వచ్చేదానికి సెల్ఫ్లెస్గా పోరాడతాం. నిస్వార్థంగా అందరం కలిసి అన్ని పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా కలుపుకుంటాం, ఫైట్ చేస్తాం. జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. అది ఎటువంటి సమస్య అయినా కానివ్వండి. చెప్పినట్టు కృష్ణపట్నం పోర్టు సమస్య మీద తప్పకుండా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా దాని మీద పోరాడుతుంటాము. కృష్ణపట్నం పోర్టు నుంచి కనుక ఈ బల్క్ ఆర్డర్సే ఉంటాయి, అలా కంటైనర్ ఆర్డర్స్ ఉండవు అంటే, బల్క్ ఆర్డర్స్ అంటే కేవలం అది వాళ్ళు కోల్ తీసుకొని వస్తారు, యూరియా తీసుకొని వస్తారు, ఇలాంటివి తీసుకొని వస్తే దానివల్ల కాలుష్యమే కానీ పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు, పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడికి రావు. కంటైనర్లు ఆపేశారంటే మాత్రం చాలా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పొట్టకొట్టినట్టు అవుద్ది. స్థానికంగా ఉన్న ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. అదేవిధంగా లాజిస్టిక్స్, ఇక్కడ ఎంతో మంది పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కనుక కంటైనర్ లేకపోతే ఈ కంటైనర్లు చెన్నైకి తీసుకొని వెళ్ళాలన్నా, వైజాగ్కి తీసుకొని వెళ్ళాలన్నా, కాకినాడ పోర్టుకి తీసుకొని వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక్కొక్క పరిశ్రమ మీద కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఆ కోట్ల రూపాయల నష్టం కూడా రైతుల మీద లేకపోతే మన కన్జ్యూమర్స్ మీద పడుతుంది. కాబట్టి దీని మీద మేము తప్పకుండా పోరాడతాము. ఎందుకంటే ఇన్ని 1,000 ఎకరాలు నెల్లూరు జిల్లా నుంచి SEZ కింద తీసుకొని వీళ్ళు పోర్టు కడతాము, అదేవిధంగా కడతామని చెప్పి కూడా లోకల్ స్థానికులకు కూడా ఎన్నో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి కేవలం చిన్న ఉద్యోగాలు ఇచ్చినారు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ చూసినా కాలుష్యం. కృష్ణపట్నం పోర్టు చుట్టూరు కూడా ఎన్నో పవర్ ప్లాంట్లు పెట్టేసి ఆ బూడిద కాలుష్యం వల్ల కొన్ని వేలాది మంది ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నారు. నిజంగా దీని మీద మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా కృష్ణపట్నం పోర్టు నుంచి కనుక కంటైనర్లు ఆపారంటే మాత్రం నిజంగా ఆపి దానివల్ల నిజంగా నెల్లూరుకి నష్టం జరుగుతుంది, వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది, ఉన్న స్థానికులకు ఉద్యోగాలు పోతాయి అంటే మాత్రం తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడిగా పోరాడతాము. తప్పకుండా నెల్లూరు ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని మేము జనసేన పార్టీ తరఫు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు ఏదైతే అదానీ పోర్ట్ తీసుకుంటున్న నిర్ణయం ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి.
ఇదేదో ఎవరో సమస్య కాదు, ఇది ఏదో పోర్టుకి మాకేం సంబంధం అనుకోవచ్చు మీరు. ఇది 1,000 మంది ఉద్యోగస్తులకి రక్షణ లేనటువంటి పరిస్థితి, ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకంటే ఈ బ్రేక్ బల్క్ అంటే ఒక పెద్ద ఓడ వస్తుంది, దాంట్లో 40,000 టన్నులు, 1,00,000 టన్నులు, 80,000 టన్నులు వేసుకొని వెళ్ళిపోతుంది. దానికి ఇంకా వేరే మనుషులు అవసరం లేదు, అవన్నీ యంత్రాలు చేసే పని. కంటైనర్ టెర్మినల్, ఈ కృష్ణాపట్నం పోర్ట్ ఏదైతే ఉందో ఏషియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పోర్ట్. ఇది ఏషియాలో దాదాపు చాలా 14-20 బర్త్లు ఉన్నాయి, ఇంకా ఎక్స్పాండబుల్ ఉన్నాయి. దీన్ని కంటైనర్ టెర్మినల్స్ మరియు బ్రేక్ బల్క్ కానీ రెండిటికి ఉపయోగించగలిగే సామర్థ్యత ఉండే పోర్ట్ ఇది. దీనికోసం 1000 ఎకరాలు రైతులు తమ భూములను ఇచ్చారు. మనకు తెలుసు, రైతు దగ్గర నుంచి సెంటు భూమి తీసుకోవాలంటే ప్రాణాలు ఇస్తాడు కానీ భూమి ఇవ్వడు రైతు. కానీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర బిడ్డలకు ప్రయోజనం కలుగుతుందని 1000 ఎకరాలు వీళ్ళు లాంటి రాజకీయ నాయకులు అందరూ ఆ రోజు కూర్చొని వాళ్ళని ఒప్పించి భూముల్ని ఇప్పించడం జరిగింది. ఈరోజు ఈ పరిశ్రమలన్నీ కానీ బ్రేక్ బల్కే వాడుకోరు. ఉదాహరణకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏదున్నా కంటైనర్లో పోతాయి, ఉత్పత్తి ఇక్కడ చేస్తారు. కృష్ణాపట్నం దగ్గరలో ఉందని చెప్పి ఈ చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్ అన్నీ, ఉదాహరణకి నాది కానీ ఒక రొయ్యల ఇండస్ట్రీ, నాకు ఇప్పుడు కృష్ణాపట్నం పోర్టుకు పోవాలంటే 20 నిమిషాలు, ఒక 20,000 రూపాయలతో అయిపోద్ది. లారీలో పోయి వస్తాయి కంటైనర్ వదలడానికి. ఇప్పుడు చెన్నైకి పోయి వస్తే 60,000, 75,000 అవుతుంది. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నాలాంటి ఒక కంపెనీకి సంవత్సరానికి 3-4 కోట్లు నష్టమవుతుంది. ఇలాగా మన నెల్లూరులో ఉండే ఇండస్ట్రీస్ మాత్రమే తీసుకుంటే ఒక 100 కోట్లు నష్టం నెల్లూరులో. ఈరోజు ఈ ఇండస్ట్రీ ఎక్కడ పోతే ఏమయ్యా అనేది కాదు, మనం అనేక కిసాన్ SEZs తెచ్చాం, 1000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఏమని చెప్పాం, కృష్ణాపట్నం పోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ మీరు అందరు ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు దగ్గర ఉంటుంది. ఎందుకు మనం ఎందుకు మన బిడ్డలకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం? మన బిడ్డలకు ఉద్యోగం. ఈరోజు మీ బిడ్డలు ఇంజనీర్లు చేస్తున్నారు, MBAలు చేస్తున్నారు, డిగ్రీలు చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగం ఎవరిస్తారు? వాలంటీర్ ఉద్యోగాలు కాదు కదా. ఉద్యోగాలంటే మన బిడ్డలకు ఉండే సామర్థ్యానికి కలిగిన ఉద్యోగం ఇవ్వాలి. దానికి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అటువంటి కృష్ణాపట్నం పోర్టు ప్రభుత్వం కావచ్చు, రైతులు కావచ్చు, అనేక త్యాగాలతో వచ్చిన పోర్ట్ ఇది. దీంట్లో నుంచి ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ అక్కడికి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు పోయే 10,000 ఉద్యోగాలు కాదు సమస్య, రాబోయే 1,00,000 ఉద్యోగాలు పోతాయి, ఇండస్ట్రీస్ రావు. కాబట్టి ఈరోజు మేము ఈ పోరాటం ఏదో రాజకీయ పోరాటం కాదు, ఎన్నో త్యాగాల వల్ల వచ్చిన పోర్ట్ ఇది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలది ఉంది. అందులో భాగంగా ఈరోజు దీన్ని మొత్తం కానీ సోమిరెడ్డి గారు ముందరి నుంచి కానీ ఫాలోఅప్ చేస్తూ వచ్చారు దీని ఇష్యూ. మేము ముందుగా ఇదేదో రాజకీయం లేండి అనుకున్నాం, కానీ దీని లోపల పోతే భావి తరాలకి నష్టం ఉంది. ఇండస్ట్రీలు రావాలంటే ఈజీ కాదు. ప్రపంచం మొత్తం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఉండేవి కాపాడుకోవడానికే కష్టం ఉంది. ఇప్పుడు ఉండే అన్నిని తరివేస్తే మన భావి తరాలకు నష్టం జరుగుతుంది. ఇది రాజకీయ అంశం కాదు, ఇది బిడ్డల భవిష్యత్తుకి సంబంధించింది. కాబట్టి ఈరోజు CPI వాళ్ళతో కలిసాము, ఇప్పుడు జనసేన వాళ్ళతో కలుస్తున్నాము, CPMని కలుస్తున్నాము, సాయంత్రం BJP వాళ్ళని కానీ కలిసి అన్ని పార్టీలు. అందుకోసమే చెప్తున్నా, ఇదేదో రాజకీయంకి అతీతంగా చేస్తుండే పోరాటం ఇది.
కాబట్టి ప్రజలు కానీ దీన్ని దృష్టి పెట్టాలి. రేపు అవసరమైతే దీన్ని ఒక పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరు కానీ ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు, ప్రత్యేకంగా ఇప్పుడు జనసేన వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కానీ చెప్పడం జరిగింది. చాలా సంతోషం, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకోటి 28వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటన ఉంది, భారీ బహిరంగ సభ ఉంది. రా కదిలిరా అనే ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. ఒక అద్భుతమైన స్పందన ప్రజల్లో, ఒక హోప్ కనిపిస్తూ ఉంది ప్రజల్లో. అందుకు భాగంగా జన సైనికులందరినీ కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే మేము రా కదిలిరా అనేది ప్రజల కార్యక్రమం, పార్టీ అంతర్గత మీటింగ్ కాదు, ప్రజలతో మమేకమై చేసే ఉద్యమం ఇది. కాబట్టి జన సైనికులందరినీ కానీ మేము ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కానీ కోరుకుంటూ ఈరోజు అధ్యక్షుడిని వాళ్ళ టీంని మొత్తంని కలవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉన్నాం కోవూరు ఏంటంటే అక్కడ మేము పెట్టిన స్థలము ఎల్లాయిపాలెం అనే దగ్గర రోడ్డు, సింగిల్ రోడ్డు ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలని పర్యవేక్షించే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనకు వచ్చే ట్రాఫిక్ ఇదన్నీ ఇబ్బంది అవుద్ది, ప్రజలకి ఇబ్బంది అవుద్ది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. కాబట్టి దాన్ని మార్చి ఈ నెల్లూరులో పెట్టడం జరిగింది. మన SVGS కాలేజ్ ఏదైతే మన మెడికవర్ హాస్పిటల్ దగ్గర ఆ రూట్లో హైవేలో మన SVGS కాలేజ్ ఉందో అక్కడ SVGS కాలేజ్ గ్రౌండ్స్లో పెడుతున్నాము. అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఈ రాష్ట్రం మేలు కోరుకునే వాళ్ళందరూ కానీ ఈ పార్టీలో రావాల్సిందిగా 28వ తారీఖు 10 గంటలకి జన సైనికులకి ప్రత్యేక ఆహ్వానం కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.